ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి, ఈవిడ గారు ఇంకా లేవలేదా? ఆరేడు పొద్దెక్కినా ఇంకా పడుకొనే ఉన్నావు, ఏం రోగం వచ్చిందని? లేలే, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? జ్వరం వచ్చినట్టుంది అత్తయ్య, ఒంట్లో నీరసంగా ఉంది, లేవలేకపోతున్నాను. కొద్దిసేపు ఆగి పనులన్నీ చేస్తాను అత్తయ్య. హాహా, అప్పటి వరకు మేమేం చేయాలి? పస్తులుండాలా? ఎంత ఆరోగ్యం బాగోకపోయినా 100 మందికైనా ఒంటి చేత్తో వండి పెట్టుకొని వచ్చేదాన్ని. నీలా ఆరోగ్యం బాగోలేదని పడుకుంటే ఇంత సంసారాన్ని ఇంతవరకు ఈదుకొచ్చేదాన్నా ఏంటి? అయినా పనెగ్గొట్టి హాయిగా రెస్ట్ తీసుకుందామనే కదా, బాగోలేదు రోగం వచ్చింది అని అబద్ధాలు ఆడుతున్నావు. అయినా నిన్ను కాదే, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ బాబుని అనాలి. అయినా ఎవరినని ఏం లాభంలే, ఇదంతా మా తలరాత, మా దరిద్రము, మా ఐదారు సంత.